నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ జాన్ హేమంత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి దేని గురించి వివరించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మన చర్చ చేసుకోవాల్సిన టాపిక్ బేసికల్గా ఏంటంటే, స్కూల్లో ఉన్నంతసేపు పిల్లలు యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి ఏదో యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళ రెగ్యులర్ కరికులం ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంటికి వచ్చే వరకు అంటే స్కూల్కి వెళ్ళకముందు ఉన్నంతసేపు ఇంట్లో, స్కూల్ నుంచి తిరిగి వచ్చినాక ఇంట్లో వాళ్ళు ఎలాగా బిజీగా ఉండాలి, వాళ్ళకు ఎలాంటి యాక్టివిటీస్ ఆఫర్ చెప్పాలి, దాని మీద ఈరోజు కొంచెం చర్చించాలి. సో అవుట్ సైడ్ కాకుండా ఇంటర్నల్గా ఇంట్లో ఎలా ఉంటే బెటర్, ఏం చేస్తూ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. సో యాక్టివిటీస్, సో ఎటువంటి యాక్టివిటీస్ మనం ఇవ్వచ్చు పిల్లలకు అన్నట్టుగా దాని మీద. యాక్టివిటీస్లో అంటే మనకి ఎప్పటి నుంచి యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి? ఓకే, బర్త్ ఆర్ కొంచెం టైం తీసుకోవడం బెటర్ అంటారా? అంటే ఎప్పుడైతే పిల్లవాడు యాక్టివిటీ చేయడానికి రెడీ అవుతున్నాడో సిగ్నల్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనము పిల్లలతో మాట్లాడతాము, పిల్లలు మనకు వింటూ ఉంటారు. మెల్లగా మనం మాట్లాడతలేము అనుకోండి, పిల్లలకు వాడు ఆటోమేటిక్గా కొన్ని సౌండ్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పిలిస్తే రాకపోతే ఏడుస్తే పరిగెత్తుకొని వస్తారు. ఎక్కడో వాడు నేర్చుకుంటాడు, ఇలా చేస్తే నాకు రియాక్షన్ వస్తుందని. సో వాడికి కావాల్సింది ఏంటిది, ఎవరైనా ఆయనతో మాట్లాడాలి లేదా ఎవరైనా ఎత్తుకొని తిరగాలి. సో అదొక యాక్టివిటీ. సపోజ్ అది మనం మెల్లగా ఎంకరేజ్ చేసి కింద వదిలేసామనుకోండి, క్రాలింగ్ చేసుకుంటూ పాక్కుంటూ మెల్లమెల్ల వెళ్తూ ఉంటాడు, అదొక యాక్టివిటీ అయిపోతుంది. పెరుగుతూ ఉంటే మెల్లమెల్లగా ఇది లాగటం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎక్కడో బ్రెయిన్ అడుగుతూ ఉంటుంది, ఇచ్చేద్దాం అని. సో ఏదైతే చేయనీకి రెడీగా ఉన్నాడో ఆ టైంలో యాక్టివిటీస్ ఇవ్వాలి. ఎలాంటి యాక్టివిటీస్ ఇవ్వాలంటే వాడికి కావాల్సిన ప్రకారంగా యాక్టివిటీస్ ఇవ్వాలి. అందుకే చూడండి, కొన్ని సౌండ్ చేసే టాయ్స్ తీసుకొచ్చి ఇస్తారు, ఎందుకంటే సౌండ్ చాలా ఇంపార్టెంట్ ఆ ఎర్లీ ఏజ్లో. సో సౌండ్ రిలేటెడ్ టాయ్స్ తెచ్చిస్తే చైల్డ్ దాంతో ఆడుకుంటూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అడల్ట్స్ ఏమనుకుంటారు, వాళ్ళు అనుకున్నది ఇస్తేనే అది పిల్లవాడికి ఉపయోగపడుతుందని మనం అనుకుంటాం. యాక్చువల్గా పిల్లల్ని మనం గమనించుకుంటే, పిల్లవాడికి గమనిస్తూ మనకు ఐడియా దొరుకుతుంది, వీడికి ఇది ఇస్తే బాగుంటుంది అని. సో పిల్లవాడిని గమనించుకొని ఏం యాక్టివిటీస్ చేయాలో చూసుకుంటే అప్పుడు ఆ యాక్టివిటీస్ అప్రాప్రియేట్ యాక్టివిటీస్ అయిపోతాయి. ఇది ఇవ్వాలి అన్నట్టుగా. ఇప్పుడు మనం అనుకుంటాము పిల్లవాడు పెద్దగా అయినాక ఇచ్చేయాలి కాబట్టి ఇప్పటి నుంచే ఇచ్చేద్దాము, అది తప్పు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, పిల్లలకు యాక్టివిటీస్ ఇవ్వటం వలన వాళ్ళ లైఫ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మీరు గమనించారు, సొసైటీలో లైఫ్ స్కిల్స్ సరిగా లేనందుకు చాలామందికి ఉద్యోగాలు సరిగా దొరకట్లేదు, జీవితంలో సక్సెస్ అవ్వడానికి, క్యారియర్ డెవలప్ చేయడానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఏంది, లైఫ్ స్కిల్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్. ఈ లైఫ్ స్కిల్స్ రావాలంటే చిన్నప్పటి నుంచి మొదటి 5-6 సంవత్సరంలోనూ లైఫ్ స్కిల్స్ డెవలప్ అవ్వచ్చు. ఒకవేళ ఆ ఏజ్లో నెగ్లెక్ట్ అయిందనుకోండి, పిల్లలు ఏం యాక్టివిటీస్ చేయలేదనుకోండి, వాళ్ళకు పెద్దగైనా వాళ్ళు డెవలప్ చేయాల్సిన లైఫ్ స్కిల్స్ పూర్గా అయిపోతున్నాయి. సో అక్కడ వస్తాయి ప్రాబ్లమ్స్. సో ఈ లైఫ్ స్కిల్ డెవలప్ చేయడానికి లైఫ్ స్కిల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇంట్లో ఉండాలి. అది మనం ఆర్గనైజ్ చేసుకుంటే, ప్లాన్ చేసుకుంటే పిల్లలకు యాక్టివిటీస్ క్యాన్ బి ఫన్, ఇట్ షుడ్ నాట్ బి బోరింగ్. ఇప్పుడు వాడికి చదవటం ఇంట్రెస్ట్ లేదు, దినమంతా స్కూల్లో చదువుకొని వచ్చాడు, బోర్డ్ అని బుక్స్ తెచ్చేసుకొని ఇది చదువు, ఇది నీ యాక్టివిటీ, ఇంట్లో వచ్చినాక స్టోరీసే చదువు లేదా బుక్సే చదువు అంటే వాడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉంటారు, 2 years వాళ్ళు 3 years వాళ్ళు ఉంటారు. వాళ్ళు అమ్మని చూసి లేదంటే ఇంట్లో పని మనిషిని చూసి చీపురు తీసుకొని నీళ్ళు ఊడటము, బట్ట కొట్టి తుడటము, వాళ్ళకి చాలా ఆనందం, అదొక యాక్టివిటీ. సో మేమేమంటామంటే అలాంటి యాక్టివిటీస్ చేయనివ్వండి. ఇల్లు క్లీన్గా ఉన్నప్పటికీ కూడా వాడు ఒకవేళ చీపురు పట్టుకొని ఊడుస్తున్నాడు అనుకోండి, తడిబట్ట కొడుతున్నాడు అనుకోండి, కొట్టనివ్వండి. అది ఆ యాక్టివిటీస్ ద్వారా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుద్ది. ఐ క్యాన్ డూ, ఐ మస్ట్ డూ, ఐ విల్ డూ, ఈ నేను చేసుకోగలుగుతా అనే తపన లోపల నుంచి డెవలప్ అవుతుంది. చూడండి, అది లైఫ్ స్కిల్లో మారిపోతుంది. అలాగే మెల్లగా కిచెన్లో చిన్నపిల్లలు రావటము, కూరగాయలు కట్ చేయటానికి ముందు కూరగాయలు సార్ట్ చేయటం. ఇప్పుడు బ్యాగ్ నిండా కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టామనుకోండి, ఫస్ట్ థింగ్ పిల్లలకు అప్పచెప్పేసారు, చిన్నపిల్లలకు ఇవి సార్టింగ్ చేసి ఇవ్వు, కూరగాయలన్నీ సార్ట్ చేసి, ఎంత ఆనందమో, బెండకాయలు వేరే చేయటము, దొండకాయలు వేరే చేయటము, ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటూ వేరేగా సెట్ చేసుకోవటం లేదా ప్యాక్ చేసి పెట్టేసుకోవటము, అదొక అలవాటు చేయవచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చు, ఈ కూరగాయలను ఎలా వాష్ చేయాలి, ఎలా ప్యాక్ చేయాలి, ఎలా సార్టింగ్ చేసినాక వాటిని కట్ చేయాలి, ఎలాంటి షేప్స్లలో కట్ చేయాలి, కత్తి ఎలా పట్టుకోవాలి, కత్తిని ఎలా యూజ్ చేయాలి, ఈ చిన్న వయసు నుంచి అలవాటు చేసుకోవటం స్టార్ట్ చేయొచ్చు. ఏమైపోతుందనంటే, పిల్లలు ఆర్ వెరీ బిజీ డూయింగ్ సమ్ వర్క్, యూస్ఫుల్ వర్క్, ఏదో ఒక పని చేయటం అని కాదు, పనికొచ్చే పనులు.
సో పనికి వచ్చే పనులు చేస్తూ చేస్తూ వాళ్ళ లోపల లైఫ్ స్కిల్ ఎలా అయిపోతుందంటే రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చేస్తుంది, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అదే పిల్లలు ఎవరైతే చిన్నప్పటి నుంచి ఇట్లాంటి పనులకు అలవాటు లేరో వాళ్ళు పెద్దగా అయినాక మీరు కొంచెం ఇల్లు ఊడ్చిపెట్టండి, కొంచెం ఈ పని చేయండి ఆ పని చేయండి అంటే వాళ్ళు చేయరు. ఫస్ట్ చేయనికి రాదు, రెండవది అసలు చేసే ఇంట్రెస్టే లేదు, మూడవది ఆ ఎక్స్పీరియన్స్ లేనందుకు ఇంట్రెస్ట్ లేనందుకు చేయరు. ఫోర్త్ బిగ్గెస్ట్ కేటగిరీ ఏంటంటే వేరే వాళ్ళు చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ వంట పని నేర్చుకోలేదనుకోండి, వాళ్ళ బట్టలు ఉతుకోవటం నేర్చుకోలేదనుకోండి, హౌస్ కీపింగ్ నేర్చుకోలేదనుకోండి, ఎప్పుడైతే వాళ్ళు పెద్దగా అయినాక సొంతంగా చేసుకునే టైం వస్తుందో అది వాళ్ళకు ఒక బర్డన్ లాగా ఫీల్ అయిపోతుంది. అదొక పెద్ద అబ్బా ఇవన్నీ నేను చేయాలా, ఇప్పుడు ఇవి ఉతకాలా, ఇప్పుడు వంట చేసుకొని తినాలా, ఇప్పుడు ఇచ్చేయాలా, అదొక రకమైన మానసికంగా వెయిట్ అన్నట్టు. అదే ఆనందంగా చిన్నప్పటి నుంచి అలవాటు వాడు నెక్స్ట్ ఎప్పుడు వంట చేయాలన్నా, ఎప్పుడు ఇంటి పనులు చేయాలన్నా, అది ఒక తపనలాగా వచ్చేస్తుంది, ఒక ప్యాషన్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. అది డెవలప్ కానికే బేసిక్గా మనం చేయాల్సిన యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ డే టు డే రియల్ లైఫ్ యాక్టివిటీస్ ఇస్తే బెస్ట్. అనవసరమైన ఏవేవో టాయ్స్ కొనుక్కొచ్చి పెద్ద పెద్ద ఇంపార్టెంట్ మెటీరియల్స్ కొనుక్కొచ్చేసి విరిగిపోతుందేమో, మిస్యూజ్ అవుతుందేమో గమనించుకోకుండా తెచ్చి వాడికి వదిలేయటంతో కూడా ఇబ్బందులు వస్తాయి. కొంతమంది వెల్ టు డూ ఫ్యామిలీస్లో ఏం చేస్తారు, బోల్డ్ అండ్ టాయ్స్ కొంటారు. ఇక వాటి బర్త్డేనో ఇంకేదో ఫెస్టివల్ అని రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, బోల్డ్ అండ్ గిఫ్ట్స్ తెస్తారు. ఇంటి నిండా టాయ్స్ ఉన్నా కూడా వేస్టే, ఏది ఆడాలనో కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికన్నా బదులు టాయ్స్ పర్చేజ్ చేసే టాయ్స్ కన్నా ఇంటి వస్తువులు యూజ్ చేసుకుంటారు నేర్చుకునే పనులు చాలా బెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ గురించి మాట్లాడడం, పిల్లలకు సౌండ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకు సౌండ్ దొరకకపోయినా వాళ్ళ సౌండ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఒక స్పూన్ తీసుకుంటారు, ఒక గిన్నె తీసుకుంటారు, ఏదో ప్లేట్ తీసుకుంటారు, ఢామ్ 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 కొడుతూ ఉంటారు. మనకు కొంచెం ఇబ్బంది అవుద్ది, అది ఏంటిది నాయిస్ చేస్తున్నారని. బట్ అదొక యాక్టివిటీ వాళ్ళకు, అంటే సౌండ్తోని రకరకాల సౌండ్స్ చేసుకుంటూ దే ఆర్ లెర్నింగ్. ఏ యాక్టివిటీ చేసినా కూడా పిల్లలు నేర్చుకుంటారు, ఫుల్ స్టాప్. అది మంచి యాక్టివిటీ కావచ్చు, పర్పస్ఫుల్ యాక్టివిటీ కావచ్చు, యూజ్లెస్ యాక్టివిటీ కావచ్చు, ప్రాబ్లమ్ యాక్టివిటీ కూడా కావచ్చు, ఏదైనా కూడా నేర్చుకుంటారు. సో ఈ నేర్చుకునేదనే తపన ఏదైతే ఉంటుందో అది చాలా న్యాచురల్ ఫెనామినా. న్యాచురల్గా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు, ఏది దొరికితే నేర్చుకుంటారు. ఇది ఒక స్పాంజ్ లాంటిది అన్నట్టు. స్పాంజ్ నీళ్ళు చూసుకునేటప్పుడు, అది పీల్చుకునేటప్పుడు మంచి నీళ్ళ, చెడ్డ నీళ్ళ, బురద నీళ్ళ, ఫిల్టర్ నీళ్ళ, మినరల్ వాటరా ఏది గమనించదు, ఏదున్నా పీల్చేసుకుంటుంది. పిల్లల మనసులు కూడా అట్లాంటిదే, వాళ్ళకి ఎటువంటి వాతావరణం దొరికితే అలా పీల్చేసుకుంటూ ఉంటారు. సో గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ అనేది వాళ్ళకు ఆ ఎసెన్స్ ఉండదు. ఎప్పుడైతే పెద్దగా అయిపోతారో ఇది చెయ్యొద్దు, ఇది బ్యాడ్ అన్నట్టు అనిపించినప్పుడు హెల్ప్లెస్ అయిపోతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెడు పనులు చేసుకుంటూ వచ్చారు, అది దానికి వాల్యూ లేకుండా అయిపోయింది. లేదా మంచి పనులు చేయటంకి అలవాటు పడిపోయారు అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా మంచి పనులు చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళతో ఎవరో మర్యాద ఇచ్చి మాట్లాడారు అనుకోండి, ఇంటి వాళ్ళందరూ మర్యాద ఇచ్చి మాట్లాడండి, ఆటోమేటిక్గా పిల్లలు మర్యాదగా మాట్లాడటం నేర్చేసుకుంటారు. ఎవరో స్పెసిఫిక్గా మర్యాదగా ఉండాలని నేర్పించేది అక్కర్లే, మన మర్యాదగా ఉంటే వాళ్ళు మర్యాద ఉండటం నేర్చుకుంటారు. సేమ్ వే యాక్టివిటీస్ చేస్తూ ఉంటే జీవితంలో పనికి వచ్చే యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు. ఈ డెవలప్మెంట్స్ వల్ల లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి, అడ్వాంటేజెస్? బేసికల్గా వీటిని లైఫ్ స్కిల్స్ అంటాం. ఎప్పటికైనా లైఫ్ స్కిల్స్ పర్పస్ ఏంటిది, జీవితంలో పనికి వచ్చే స్కిల్స్. సో ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి పిల్లలు పెద్దగా అవుతూ ఉండగా లైఫ్ స్కిల్స్ డెవలప్ చేస్తే ఈ డెవలప్ అయిన లైఫ్ స్కిల్స్ వాళ్ళ జీవితంలో ఉపయోగపడతాయి. ఫండమెంటల్ పాయింట్ అది. ఎలా ఉపయోగపడతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు ప్రతిదీ ఇండిపెండెంట్గా చేసుకునే కెపాసిటీ డెవలప్ అయింది పిల్లల లోపల. దే కాంట్ బి డిపెండెంట్ ఆన్ అదర్స్. అయినా కూడా కొంతమంది ప్యాంపర్డ్ చిల్డ్రన్, అమ్మ చేసి పెడుతుంది, మా నాన్న చేసి పెడతాడు, మా పని మనిషి చేసి పెడుతుంది అని బాగా అలవాటు అయిపోయారు. అందులో నుంచి బ్రేక్ అవ్వాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపరేటివ్, ఇట్ ఈస్ వెరీ నెససరీ. కానీ అడ్వాంటేజెస్ ఏంటంటే సొంతంగా మన పనులు చేసుకున్నప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఉంటుంది బయట. మన ఇండియాలో, మన దేశంలో చాలా తక్కువ హౌస్ కీపింగ్ సర్వీసెస్. ఓ పనామెని పెట్టుకోవటం, ఏదో పని చేసేసుకొని పైన వెళ్ళిపోవటం, అది అలవాటు అయిపోయింది. ఇవాళ రేపు పని వాళ్ళు కూడా ముందట్లాగా పని చేయట్లే, మన సాటిస్ఫాక్షన్ వర్క్ చేయట్లే. సో ప్లస్ వాళ్ళకు పేమెంట్ కూడా హెవీగా అయిపోతుంది. వాళ్ళ జీతాలు ఇవ్వటము, వాళ్ళని మెయింటైన్ చేయటం అయిపోయింది. వాళ్ళు మనల్ని మెయింటైన్ చేయటం కన్నా మనం వాళ్ళని మెయింటైన్ చేయడం అయిపోయింది. సో ఇట్ హెస్ బికమ్ ఏ కాస్ట్లీ అఫేర్. సో అఫోర్డబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళకు పేమెంట్ చేసి చేయించుకోవాలంటే మనకు అంత కెపాసిటీ ఉండాలి, అయితే చేసుకోవాలి. సపోజ్ అది లేదనుకోండి, దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వీఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద స్పౌస్. మా ఆవిడ వచ్చి చేసుకుంటుంది అని అదొక నమ్మకం. ఇవాళ రేపు అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారు, జాబ్స్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి లైఫ్ స్కిల్స్కి సంబంధించిన వంట పనులు కానివ్వండి, ఇంటి పనులు కానివ్వండి, కొంచెం బ్యాక్ సీట్ తీసుకోవటం అవుతుంది. ఆ బ్యాక్ సీట్ తీసుకోవటం అన్నప్పుడు ఇప్పుడు తేడా అబ్బాయిలకు అమ్మాయిలకు తేడా ఏం లే, వీళ్ళు చేయలేరు, వాళ్ళు చేయలేరు. ఇక్కడేమో అబ్బాయిలు చేయటం అవసరం లేదు అని వాళ్ళని నేర్పరు.
అమ్మాయిలు కూడా మేము కూడా చదువుకుంటున్నాం, మాకు కూడా బిజీగా ఉంది, మాకు టైం దొరకదని వాళ్ళు కూడా నేర్చుకోవట్లేదు. పెద్దగా అయ్యే వరకు ఏమైపోతుంది, చేసే వాళ్ళు ఎవ్వరు లేనప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవటం వల్ల చేసి పెట్టేటోళ్ళు కూడా తక్కువ. సపోజ్ ఇప్పుడు మీరు వాట్సాప్లో ఒక సండే హౌస్ కీపర్ అని చెప్తే వస్తారు, క్లీన్ చేసుకొని పోతారు, డబ్బులు అయితే పేమెంట్ చేయాల్సిందే. సో రోజు మనం చేసుకోవాల్సిన పని సింపుల్గా చేసుకునేది. ఇప్పుడు గ్యాడ్జెట్స్ చాలా ఉన్నాయి, వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి, ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు యూజ్ చేసుకుంటే మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ పని ఏదైనప్పటికీ కూడా నా పని నేను చేసుకోవాలి, ఆ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేదు. సో ప్రాబ్లం అవుతుంది. సో ఈ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది డెవలప్ చేయడానికి ఈ చిన్నప్పటి నుంచి చేయటం యాక్టివిటీస్ వలన పిల్లల లోపల ఆటోమేటిక్గా సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నా బాధ్యత, ఇల్లు క్లీన్గా పెట్టుకోవటం నా రెస్పాన్సిబిలిటీ, నేను క్లీన్గా పెట్టుకోవటం నా రెస్పాన్సిబిలిటీ, నా వంట నా ఫుడ్ తినటం నా రెస్పాన్సిబిలిటీ. కొంచెం ఇంకా అర్థమవుతూ ఉంటే ఇట్లాంటి ఫుడ్ తింటే ఇలా నష్టం అవుతుంది, ఇలా ఫుడ్ తింటే నాకు లాభం అవుతుంది. సో న్యూట్రిషన్ సెన్స్ డెవలప్ అయిపోతుంది. సో ఇవన్నీ డెవలప్ ఎందుకు అవుతుంది, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటేనే. సో సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది, చిన్నప్పటి నుంచి చేస్తూ అలవాటైన వాడికి ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు పెద్ద పిల్లలు ఒక టీనేజర్కి నీ బాధ్యత ఇల్లు పని రెస్పాన్సిబిలిటీ తీసుకోనంటే ఆహా అంటాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడి బాధ్యత వాడికి. ఎందుకంటే వాడికి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇంటర్నల్ సైడ్ నుంచి లేదు. ఇంకోటి ఏమవుతుంది, నువ్వు చెప్తే నేను చేస్తానా అనే యాటిట్యూడ్ వచ్చేసి ఉంటుంది, ఏం పని రాని వాడికి. సో దే ఆర్ ఆల్వేస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ డేంజర్స్ అన్నట్టు. సో ఈ లైఫ్ స్కిల్స్ దాని ప్లేస్లో ఉండాలంటే ఫండమెంటల్గా ఎంత చిన్న వయసు నుంచి అలవాటు చేస్తే అంత మంచిగా. జనరల్గా 2 years వచ్చే వరకు పిల్లలు అసలు ఒక జాలు ఇంకా కూర్చోలేరు. ఇప్పటికే 1.5 year ఈవెన్ 1 year old చిల్డ్రన్ని కూడా మేము గమనిస్తూ ఉంటాము. ఏదో పని చేస్తూనే ఉంటారు, చీపురు పట్టుకొని ఉడుతూనే ఉంటారు, అది చదువుతూనే ఉంటారు, ఇది చదువుతూనే ఉంటారు, నీళ్ళతో ఏదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్టలు తిని ట్రై చేస్తూ ఉంటారు. సమ్వేర్ ఇంటర్నల్ నుంచి అదొక పుష్ ఉంటుంది, ఇట్స్ అ న్యాచురల్ ఫీలింగ్ అన్నట్టు, ఐ మస్ట్ డూ. ఈ మస్ట్ డూ అనే దాన్ని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు నీళ్ళలో ఆడతాడు, జ్వరం వస్తుంది, ఇదవుతుంది అదవుతుంది అని వాళ్ళని చేయనీయకుండా ఆపేస్తారు. ఇంకోటి ఏమవుతుందంటే పిల్లలు కిచెన్లో కూడా వచ్చి ఏదో సాయం చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ కావాలని. చెయ్యి కోచుకుంటావు, చెయ్యి కాల్చుకుంటావు, నువ్వు రావద్దు, ఇది నీ పని కాదు అని వెళ్ళగొట్టేయటం, అదొక కేటగిరీ. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే పిల్లలు న్యాచురల్గా లైఫ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి అదొక న్యాచురల్ పుల్ ఉంటుంది లోపల నుంచి, ఐ మస్ట్ డూ, ఐ విల్ గో అని. అది ఆపేస్తాం. ఇప్పుడు చిన్న బేబీస్ని చూడండి, చిన్న పాకుండా ఏదో దొరుకుతుంది నోట్లో పెట్టుకుంటారు. దేర్ హోల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది ఏంది అని తెలుసుకోవటం. మనమేమో ప్రతిదీ పీల్చుకుంటున్నాడు, ప్రతి నోట్లో పెట్టుకోవడానికి 2 కొట్టి గిన్నెలు లాగేసి పక్కన కూర్చోబెట్టేస్తాం, పండబెట్టేస్తాం. ఈ చేయకుండా అలవాటు చేసేది ఏమైపోతుందంటే పెద్దగా అయ్యే వరకు ఏమి చేయలేక పిల్లలు తయారైపోతున్నారు. దానివల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ వలన సూసైడ్స్ అవుతున్నాయి, లేదా ఇంటికెళ్ళి పారిపోవటాలు, లేదా వైలెన్స్లకు దిగుతున్నారు. సో మానసికంగా మనిషి హ్యాపీగా లేనంత వరకు ఏదన్నా చేయాలని కూడా చేయలేరు. ప్లస్ వాళ్ళు ఇబ్బంది పడతారు, వేరే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇది డేంజర్. సో లైఫ్ స్కిల్స్ మస్ట్ బీ ఇన్ ప్లేస్. సో నార్మల్గా మీరు అన్నట్లుగా 2 years 3 years ఆఫ్టర్ 5 years స్కూల్ ఏజ్ వరకు యాక్టివిటీస్ చేయని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేత యాక్టివిటీస్ ఏ విధంగా చేయించవచ్చు? ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే న్యాచురల్గా వచ్చే స్కిల్స్ ఈజ్ వన్ థింగ్, ఇంబైబ్డ్ స్కిల్స్ అంటే ఇంకా ఫోర్స్డ్గా ట్రైనింగ్ అనేది అన్నప్పుడు ఏంటంటే పిల్లలతో కూర్చొని ఓవర్ ద టేబుల్ డిస్కస్ చేయాలి. పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే ఆర్డర్లు ఇవ్వటం మానేసేయాలి. జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే, పేరెంట్స్ కాదు టీచర్స్ అయినా కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే మేము పెద్దవాళ్ళము, మేము చెప్పినట్టు మీరు చిన్నవాళ్ళు వినాలి, ఈ యాటిట్యూడ్తోని పిల్లలు కూడా వాళ్ళ ఈగో వాళ్ళకు ఉంటుంది, హర్ట్ అవుతారు. సో పైనుంచి చెప్పకపోయినా మనసులో అనుకుంటారు, నువ్వు చెప్పగానే నేను చేయాలా, నేను చెయ్యను అనే యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సో ఫండమెంటల్గా మన అప్రోచ్ షుడ్ బి వెరీ రెస్పెక్ట్ఫుల్. పిల్లలకు మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మర్యాద ఇస్తే, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వింటారు. సో అట్లా రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళకు ఒక మంచి అంబియన్స్ క్రియేట్ చేసి వాళ్ళను ఇన్వాల్వ్ చేయాలి వర్క్లో. ప్లీజ్ మన పనిలో కొంచెం షేర్ చేయవా, నాకు హెల్ప్ చేయవా, కొంచెం నా బట్టలు ఉతకటంలో నాకు సాయం చేయవా, లేదా ఇంటి పనిలో కొంచెం సాయం చేయవా, పోనీ నువ్వు టిఫిన్ బాక్స్ అయితే కట్టుకొని వెళ్తున్నావో నువ్వు తయారు చేయి, నీ ఫ్రెండ్స్తో షేర్ చేయి అని ఇట్లా మెల్లమెల్లగా మోటివేట్ చేసుకుంటూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే ఆపర్చునిటీ డెఫినెట్గా ఉంది. సో చిల్డ్రన్ కెన్ ఆల్వేస్ లెర్న్ ఈవెన్ ఆఫ్టర్ దే గ్రో అప్. మూడోది ఏం చేయాలంటే పిల్లలు సొంతంగా కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానికి అలవాటు చేయాలి. ఇప్పుడు అన్నం తిన్నారు అనుకోండి, అన్నం తినంగానే వాళ్ళ ప్లేట్ వాళ్ళు కడుక్కోవాలి. ఎలా అయితే చేయి కడుక్కుంటారో అలాగనే ప్లేట్ని కూడా తీసుకెళ్ళి కడుక్కోవటం, గ్లాస్ కూడా కడిగి పెట్టేసుకోవటం. అలాగే ఇప్పుడు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చారనుకోండి, స్కూల్ అయిపోయాక నీ టిఫిన్ బాక్స్ నువ్వు కడిగి పక్కన పెట్టేసుకో.
అక్కడ తీసుకొచ్చి సింక్లో పడేయటము, పనామె కడిగి పెట్టడము, లేదా అమ్మ కడిగి పెడుతుందో ఈ వీటిలోకి ట్రాప్ ఇది. ఇళ్ళకెళ్ళి బయటికి పడి సొంతంగా సెల్ఫ్ కేర్ పనులు చేసుకోవటం మొదలు పెడితే ఎస్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎ చైల్డ్. సో ఇక్కడ ఎక్కడైనా సరే చిన్నపిల్లలు అనగానే ఇంట్లో గారాబం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? పిల్లల్ని ప్రేమించుకోవటము డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఎ వెరీ న్యాచురల్ థింగ్, యూ కాంట్ స్టాప్ లవింగ్ ఎ చైల్డ్. కానీ ఆ ఎక్సెసివ్ లవ్ చూపించుకోనికి గారాబం బాగా చేసేస్తే ఏమైపోతుందంటే చైల్డ్ బికమ్స్ హెల్ప్లెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలల బేబీ మెల్లమెల్లగా బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి వీనింగ్ అయిపోతూ ఉంటే పాలు తాగడానికి కావాలి, మనం వెంటనే ఒక బాటిల్ ఇస్తాం. బాటిల్ తాగే కన్నా గ్లాస్లో ఇచ్చి పాలు కూర్చోపెట్టి తాగటం అలవాటు చేసామనుకోండి, 2-3 డేస్లో ఆటోమేటిక్గా గ్లాస్ పట్టుకొని పాలు తాగటం అలవాటు అయిపోతుంది, రైట్? అలాగే చిన్నగా చేయించుకుంటా ఉంటే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు అయిపోతారు. టాయిలెట్కి వెళ్ళినా కూడా వాళ్ళు తెచ్చి బట్టతో తుడుచుకోవటం అలవాటు చేయవచ్చు. టాయిలెట్ వస్తే బాత్రూంలోకి వెళ్ళి కూర్చోవటం అలవాటు చేసుకోవచ్చు. వాష్రూమ్ పోయినాక వాళ్ళు వాష్ చేసుకోవటం అలవాటు చేయవచ్చు. ఈ అలవాట్లు చేయటాలన్నీ పేరెంట్స్ బాధ్యత. ఏమైపోతుందంటే ఈ గారాబంలో అవుట్ ఆఫ్ దట్ అన్మెన్స్ లవ్, నేను ఉన్నాను కదా నాన్న, నేను చేసి పెడతాను కదా నాన్న అని ఆ చేసి పెట్టడం వలన పిల్లలకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సింప్లెస్ట్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాంటిసరీ స్కూల్ తీసుకోండి, ఒరిజినల్ మాంటిసరీ స్కూల్లో అడ్మిషన్ అప్పుడు 2-2.5 years టైంలో అడ్మిషన్ అప్పుడు ఒకటే క్రైటీరియా, మీ పిల్లవాడికి ఎంత వస్తుంది ఎంత రాదో పాయింట్ కాదు, దొడ్డికి వెళ్తే వాడు వాష్ చేసుకోగలుగుతాడా, ఎస్ అంటేనే అడ్మిషన్ దొరుకుతుంది, లేకపోతే అడ్మిషన్ దొరకదు. ఓకే, అక్కడ లాజిక్ ఏంటంటే ఆయాలు ఉన్నారు వాష్ చేయడానికి, టేక్ కేర్ చేయడానికి, అంటే యువర్ చైల్డ్ హ్యాస్ నాట్ లెర్న్ టు బి ఇండిపెండెంట్గా ఇంకా మీ పిల్లవాడు తయారవ్వట్లేదు. ఒక మాంటిసరీ స్కూల్లో ఎన్వైరన్మెంట్ ఎట్లుంటుందంటే పిల్లవాడు ప్రతిదీ ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవాలి. ఆ వర్క్ చేసుకోవడానికి అలవాటు చేయాలంటే ఇంటి నుంచి మొదలవుతుంది. సో ఇంట్లో సొంత పనులు చేయటం అలవాటు అవుతే స్కూల్లో కూడా సొంత పని చేసుకునే కెపాసిటీ డెవలప్ అవుతుంది. సో అల్టిమేట్లీ పెద్దగా అయినాక జీవితంలో ఒక ఇండిపెండెంట్గా ఉన్న మనిషే బ్రతకగలుగుతాడు సుఖంగా. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు బ్రతకనికి ఇబ్బందులు ఉంటాయి. సో ఈ గారాబం వలన ఏమవుతుందనంటే పేరెంట్స్ పిల్లలను ఇండిపెండెంట్గా చేయకుండా వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యేటట్టుగా తయారు చేసుకుంటున్నారు. ప్రేమతో తెలియకనో లేదా వాళ్ళ ఊహలలో ఉండిపోయి ఏమైపోతుంది, చిల్డ్రన్ హ్యావ్ బికమ్ సో డిపెండెంట్ ఆన్ అదర్ థింగ్స్. మెల్లమెల్ల గ్యాడ్జెట్స్ మీద డిపెండ్ అయిపోవటము, యాప్స్ మీద డిపెండ్ అయిపోవటం, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోవటం, ఇండిపెండెంట్గా వాళ్ళ ఓన్ సెన్స్ ఆఫ్ థింకింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ లేనందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కాలేజ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండిపెండెంట్గా ప్రతి ఒక్కటి చేసుకోవడం, అంటే ఇప్పుడున్న మన ప్రజెంట్ జనరేషన్లో ఓకే ఇంటర్కి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకోవాలని చెప్తున్నారు. సో మీ దృష్టిలో అసలు పిల్లలు చిన్నప్పటి నుంచే ఇండిపెండెంట్గా ఉండాలి, ప్రతిదీ ఓన్గా వాళ్ళు చేసుకోవాలి అంటున్నారు. సో పిల్లల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి? ఈ యాక్టివిటీస్కి సంబంధించి మేమే చేసుకోవాలి ఓన్గా అన్నట్లు. స్కూల్ హై స్కూల్ లెవెల్లోకి వచ్చాక, ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చినాక, డిగ్రీ కాలేజ్ లెవెల్కి వచ్చినాక పిల్లలకు ఏం రాదు ఇంతవరకు, అంటే చిన్నప్పటి నుంచి ఈ యాక్టివిటీ చేయకుండా ఇండిపెండెంట్గా లేకుండా డిపెండెంట్గా ఉండి ఇట్లా పెరిగిన పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ 70% పిల్లలతో ఇదే ప్రాబ్లం. వాళ్ళు మెల్లగా ఎక్కడో రియలైజేషన్ చేసి నాకు ఇది రాదు, నేను నేర్చుకోవాలి అని చిన్నగా వర్క్ స్టార్ట్ చేయటం చాలా అవసరం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, కనీసం వాళ్ళ ప్లేట్ వాళ్ళు కడుక్కోవటం, ఇట్లాంటి చిన్న పనులకు అలవాటు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఉంది. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పీరియాడికల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని కొన్ని ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు 2015లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒకటి ఫిక్స్ చేసి 2030 సంవత్సరం వచ్చే వరకు ఈ 15 ఏళ్లలో మన పిల్లలతో మనం ఏం చేయాలి, ఏం చేస్తే 2030 సంవత్సరంలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ప్రపంచంలో అని రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి వాళ్ళు ఏమంటారంటే ప్రైమరీ ఇంకా ప్రైమరీ లెవెల్లో ఉండే పిల్లలు స్కూల్ వాతావరణంలో కానివ్వండి, ఇంటి వాతావరణంలో కానివ్వండి హ్యాపీగా ఉండటము నేర్చుకోవాలి. అంటే క్లాస్ రూమ్లో పిల్లలు హ్యాపీగా ఉండాలి 10-12 years ఏజ్ వచ్చే వరకు. అయితే కానీ వాళ్ళు పెద్దగా అయినప్పుడు 2030 సంవత్సరం వచ్చే వరకు వాళ్ళు హ్యాపీగా ఉండటం నేర్చుకుంటారు కాబట్టి ప్రపంచంలో హ్యాపీగా ఉంటారు, వైలెన్స్ లేకుండా ఉండగలుగుతారు. ఇప్పుడు ఎప్పుడైతే రీసెర్చ్ చేసి చూసారో ఏ పిల్లలైతే యాక్టివిటీస్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడో దట్ పర్సన్ కెన్ ఆల్వేస్ బీ హ్యాపీ. క్లాస్ రూమ్లో టెన్షన్తో స్ట్రెస్తో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు హోంవర్క్ చేయలేదు టీచర్ తంతది, ఆ భయంతో పెరుగుతున్నాడు, హ్యాపీనెస్ లేదు, ప్రశాంతత అనేది లేదు. అలాగే
టార్గెట్స్ ఇస్తారు. ఇందాక పేరెంట్స్ గురించి మాట్లాడాం, పేరెంట్స్ గారాబం చేస్తారు. నువ్వు ఏం చేసినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు అనే యాటిట్యూడ్ డెవలప్ అయినప్పుడు చేసి అవసరం పడ్డప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ సరిగా లేదనుక అకాడమిక్స్లో, చిన్నప్పటి నుంచి గారాబం వలన ఏమవుతుంది, పర్లేదురా నువ్వు హోంవర్క్ చేయకపోయినా పర్లే, ఈరోజు స్కూల్కి పోకపోయినా పర్లే, నువ్వు చేయకపోయినా పర్లే అని ఏదైతే పెంపటంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాడి పర్ఫార్మెన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, ప్రశాంతత అనేది ఉండదు. అలాగా పెరిగిపోయే వరకు జస్ట్ ఇమాజిన్ ఒక 20-25 ఇయర్స్ ఏజ్లో ఏం చేసుకోనికి రాదు, సంపాదించుకోనికి రాదు, అడిగినా ఎవరు ఇచ్చేటోళ్ళు ఉండరు. ఎందుకంటే అప్పటికి గారాబం అనేది తగ్గిపోతాయి. ఇంకా మెల్లమెల్లగా చిన్నోడు కాదుగా, లిటిల్ బేబీ ఉన్నంత వరకు ప్యాంపరింగ్ ఉంటుంది. పెద్దగా అయినప్పుడు యూఆర్ అడల్ట్, గో లివ్ ఆన్ యువర్ ఓన్ అనే సిచ్యువేషన్కి వచ్చే వరకు ఆ లైఫ్ స్కిల్స్ సరిగా లేనందుకు, అబిలిటీ టు థింక్ ఇండిపెండెంట్లీ లేనందుకు, సొంతంగా చేసుకోవాలి అనేది తపన లేనప్పుడు లివింగ్ బికమ్స్ ఏ వెరీ బిగ్ డ్రడ్జ్. అంటే ఒక డ్రైరీ లాగా అయిపోతుంది, అంటే బర్డెన్ లాగా అయిపోతుంది. అయ్యో నాకు రాదు, నేను చేయలేను, నాకు ఎవరైనా చేసి పెడితే బాగా అని. అలాగే ఇప్పుడు స్పౌస్ ప్రాబ్లం వస్తుంది. పెళ్లి చేసినాక మా ఆవిడ వచ్చి చేసి పెడితే అనే వరకు ఆవిడ కూడా చదువుకుని ఉంది, ఆవిడ ఏం రాదు. సో వైస్ వర్స ఏమైపోతుందంటే నో బడీ ఈజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ బై దెమ్సెల్వ్స్. అక్కడ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ వచ్చేసి పీస్ అండ్ హ్యాపీనెస్ ఇస్ లాస్ట్. సో పిల్లవాడు హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడానికి యునైటెడ్ నేషన్స్ లెవెల్లోనే చెప్పారు, కనీసం 2030 టార్గెట్ పెట్టుకొని దానికి మనం రెడీ అవుదాం. సో ఇమాజిన్ ఇప్పుడున్న చిన్న పిల్లలు ఒక 10-15 ఏళ్లలో 2030 సంవత్సరం వచ్చిన పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు వచ్చి బయట ప్రపంచంలో కాలు పెడతారు. కాలు పెట్టినప్పుడు ఛాలెంజెస్ ఎలా ఉంటుందంటే వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ప్రాబ్లం ఉంటుంది, ఫైనాన్సెస్ ప్రాబ్లం ఉంటుంది, ఎకానమిక్ ఇష్యూస్ ఉంటున్నాయి, వరల్డ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇటువంటి దాంట్లో వాళ్ళు కాలు పెట్టేటప్పుడు ఇండిపెండెంట్గా ఆర్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్, ప్లస్ నీకు కెపాసిటీ ఉందా టు సర్వైవ్, అంటే లైఫ్ స్కిల్స్ ఉన్నాయి అన్ని ప్లేస్లో. సో ప్యాథటిక్ సిచ్యువేషన్ మన దేశంలో లేదంటే లైఫ్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ పువర్ ఇన్ పీపుల్. ఎందుకంటే ప్రతి విషయంలో వేరేవాడు ఎవరో చేసి పెడతారనే ఆశ, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం అలవాటు అయిపోయాం మనం. ఎందుకంటే మనం ఫోకస్ చేయట్లేదు ఇండిపెండెంట్గా హౌ వీ కెన్ డెవలప్ అవర్ సెల్ఫ్స్. సో ఇప్పుడన్నా కనీసము ఇది రియలైజ్ అయ్యి మెల్లగా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. సో ఈ కాలేజ్లో వెళ్ళే పిల్లలు కానివ్వండి, హై స్కూల్ పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు కానివ్వండి, ఇంకా మెల్లమెల్లగా వాళ్ళకు ఇండిపెండెంట్గా తయారు చేయాలంటే పేరెంట్స్ ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే పాకెట్ మనీ సిస్టమ్ స్టార్ట్ చేయొచ్చు. నువ్వు ఇంట్లో ఈ పని చేయి, ఈ పని చేస్తే నీకు డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులతో నువ్వు రీఛార్జ్లు చేసుకుంటావా, సెల్ ఫోన్ వాడుకుంటావా, నువ్వు బయట పోయి తింటావా, టీ తాగుతావా, ఇంకేదైనా కావాలంటే యూ హ్యావ్ టు వర్క్ అండ్ ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇది చిన్నప్పుడు అంటే హై స్కూల్ లెవెల్లో కూడా మీరు అలవాటు చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఇట్ వర్క్స్ బ్యూటిఫుల్లీ. మేమైతే కొన్ని కేసెస్లో చిన్నపిల్లలకు కూడా అలవాటు చేశాం. అంటే 3 year old 4 years కూడా పనులు చెప్పి ఇంట్లో ఇల్లు ఊడ్చి పెడితే ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తాం, దాంతో నువ్వేం కొనుక్కొని తిను. అలాంటి డ్యూటీలు ఇచ్చుకుంటూ పనులు చేసుకోవడం అంటే స్పెసిఫిక్ పనులు, అన్ని పనులు కావు. ఆ స్పెసిఫిక్ పనులతో లెర్న్ చేసేది ఏంటిది, ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్, నీకు ఏమైనా కావాలంటే కష్టపడాలి, అది నీ బాధ్యత. నీకు అది కావాలంటే ఉత్తరానే రాదు, యూ విల్ నాట్ గెట్ ఇట్ జస్ట్ లైక్ దట్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. సో పిల్లలు వర్క్ చేయటము ప్లస్ ఆ వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఆ చిన్న వయసులో ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాం. వర్క్, ఎర్న్, స్పెండ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇది సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇది మిస్ అయినరు కాబట్టి ఈ కాలేజ్ పిల్లల్లో ఫ్రస్ట్రేషన్ అందుకే వస్తుంది. పెద్దగా అయినప్పుడు ఎవరు ముందుకు వచ్చి సాయం చేయరు, పర్టికులర్గా ఫైనాన్షియల్ హెల్ప్. అటువంటప్పుడు హెల్ప్లెస్ అయిపోతారు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. డబ్బులు సంపాదించే కెపాసిటీ లేదు, డబ్బు సంపాదించాలంటే జాబ్స్ ఉండవు, తగిన జాబ్స్ ఉండవు, ఇష్టం ఉన్న జాబ్స్ దొరకవు, జాబ్ దొరికినా కూడా సరిపోయేంత జీతాలు దొరకవు. సో ఈ ఫ్రస్ట్రేషన్ వలన లైఫ్ బికమ్స్ వెరీ టఫ్. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇంకా ముందుకు వెళ్ళే అలవాటు లేదు కాబట్టి సూసైడ్లు చేసుకోవటము, లేదా గెటింగ్ ఇన్ టు వైలెంట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎన్వైరన్మెంట్ కానివ్వండి, లేదా డ్రగ్స్లో వెళ్ళిపోవటం, మందు కొట్టడం అలవాటు, సిగరెట్స్ అలవాటు, ఇవన్నీ ఒక ఎక్స్క్యూజ్ అన్నట్టు టు గెట్ అవుట్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్. ఇండ్లకెళ్ళి బయటికి పడాలంటే సింప్లెస్ట్ సొల్యూషన్ అక్కడక్కడ కష్టపడటము, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ డెవలప్ అవ్వటము, యాక్టివిటీ చేసుకుంటూ పని చేసుకుంటూ బతుకుతాం, అలవాటు చేసుకోవాలి. సో ఈ కాలేజ్ పిల్లలు కూడా అదే చేయాలి. పార్ట్ టైం జాబ్స్ దే మస్ట్ డూ. వెల్ టు డూ ఫ్యామిలీస్ అయినప్పటికీ కూడా, డబ్బులు బాగా ఉన్నప్పటికీ కూడా పార్ట్ టైంలో జాబ్లు చేసుకోవటం, చిన్న చిన్న పనులు, అదేంటి ట్యూషన్స్ చెప్పుకోవటం అన్న కావచ్చు, లేదా కోచింగ్ సెంటర్ చదువు చెప్పుకోవటం కావచ్చు, హోటల్స్లలో పని చేయవచ్చు, వెయిట్లా పని చేయవచ్చు. అంటే పని చేయటం అంటే ఫ్యాక్టరీలో ఏదో ఉద్యోగాలు చేయటం అనే లెవెల్లో కాదు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ సెల్ఫ్ పాకెట్ మనీ ఎక్స్పెన్సెస్ కొరకు కూడా చేసుకుంటే అలవాటు అయిపోతే ఎస్, వై నాట్, చిల్డ్రన్ విల్ డెఫినెట్లీ ఫీల్ రెస్పాన్సిబుల్. థ్యాంక్ యూ సో మచ్ జాన్ గారు. పిల్లలు ముఖ్యంగా పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే వాళ్ళ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.
ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.